హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ టాక్స్. ఈరోజు మనం రొయ్యల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రొయ్యల్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి బాగా నీచు వాసన వస్తాయి కాబట్టి. నేనైతే దీన్ని కొంచెం పెరుగు, నిమ్మరసము, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. నరాలు కూడా తీసేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి రొయ్యల్ని మనము ఉడకనివ్వాలన్నమాట. సో మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏం యాడ్ చేయవసరం లేదు, రొయ్యల నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. అలా మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆ రొయ్యల్ని పక్కకు తీసుకోవాలి. రొయ్యల్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట. మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, కొంచెం క్రిస్ప్నెస్ వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందాక మనం రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిలే మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉల్లి పొందును కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయినిస్తే సరిపోతుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దాన్ని సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి. 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 5 to 7 మినిట్స్ వరకు దాన్ని సిమ్లో అలా ఉడకనివ్వాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసిన ఒక 3 మినిట్స్కి కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని నేను వేసేసాను అనమాట. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుని ఇంకా ఫైనల్గా ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచాను. అంతే, చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.